ప్రైజ్ ది లార్డ్. 54 కీర్తన 4 వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో అనేటువంటి మాటతో ఏ సెంటెన్స్ ప్రారంభించినా కూడా అది చాలా ప్రత్యేకమైనదని మనం గుర్తించాలి. అంటే మిగతాయి ప్రత్యేకమైనవి కావా అంటే అన్ని ప్రత్యేకమైనవే, అన్ని శ్రేష్టమైనవే. కానీ ఇదిగో అని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అది కొంచెం బాగా వినండి, అది చాలా విలువైన మాట అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇలా మాట్లాడుతూ ప్రభువే నాకు సహాయుడు. ఎందుకంటే లోకంలో నాకు చాలామంది సహాయులుగా ఉంటారని నేను అనుకున్నాను, కానీ నేను మోసపోయాను. నా నమ్మిక వమ్మైపోయింది. నేను అనుకున్నటువంటి ఆలోచన అబద్ధమని నాకు తెలిసిపోయింది అనే విషయాన్ని దావీదు ఇక్కడ గుర్తించి మాట్లాడుతున్నాడు. అవును, ఈ లోకంలో నీకు సహాయాలు ఎవరు లేరని బాధపడొద్దు. సహాయం చేస్తాను అని చెప్పిన వాళ్ళే మనం తీరా వారి మీద ఆధారపడేసరికి బోర్డు తిప్పేస్తూ ఉంటారు, మాట మార్చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడన్నాను, ఆయన ఇప్పుడు నా వల్ల కాదు, నేనేం చేయలేను అని మనల్ని పక్కన పెట్టేసిన పరిస్థితులు చాలా మనం చూస్తాం. ఒక మాట చెప్పమంటారా? ఈ ప్రపంచంలో నీకు అన్ని విషయాల్లో సహాయకుడు ఒకడున్నాడు, ఆయనే మన ప్రభు. ఆయన నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరూ చేయలేండి మన ప్రాణాన్ని ఆదరించేవాడు, మన ప్రాణాన్ని ఉద్ధరించేవాడు. ఒకవేళ నీ ప్రాణం సొమ్మసిల్లిపోయిందా, నీ ప్రాణము కృంగిపోయిందా, నీ ప్రాణము వేసారిపోయిందా, నీ ప్రాణాన్ని మరలా తట్టి లేపే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నీ సమస్యల్లో నుండి, నీ ఇరుకుల్లో నుండి, నీ వేదనలో నుండి, నీ వ్యాధిలో నుండి నిన్ను లేవనెత్తి బాగు చేసే దేవుడు ఆయన. ఒకవేళ ఆయా రకాల నిందల చేత, అవమానాల చేత, తృణీకారాల చేత నువ్వు కృంగిపోయి ఉన్నవేమో, ఈ సమయంలో ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభు నీకు సహాయం చేస్తాడు. రా ఆయన దగ్గరికి. ఆయన నిన్ను కాదనే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను హక్కును చేర్చుకుంటాడు, నీకు సహాయం దయచేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్ను మించిన సహాయకులు మాకెవరు లేరయ్యా. మేము మనుషులు నమ్ముకుంటాం, మనుషులు ఏదో చేస్తారనుకుంటాం. కొన్నిసార్లు వారు కూడా మమ్మల్ని బాధ పెడతారు, కానీ నువ్వు మాత్రం బాధ పెట్టే దేవుడు కాదు. ఇదిగో ఈ వాగ్దానం వీక్షించిన నీ బిడ్డల జీవితంలో ఏ సహాయం కావాలన్నా ఇప్పుడే మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సంబంధమైనదా, వ్యక్తిగతమైనదా, ఆరోగ్యపరమైనదా, చదువుకు సంబంధించిందా, ఉద్యోగానికి సంబంధించిందా, వ్యాపారానికి సంబంధించిందా, ఆయా రకాల ఆర్థిక విషయాలకు సంబంధించిందా, ఏ సహాయమైనా నీ బిడ్డలకు మీరు అందించి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.